ఇన్స్టాగ్రామ్ సరదాగా బ్రౌజ్ చేస్తుంటే నాకు ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కనిపించిందండి. అదే మసూలా ఫెస్ట్. చాలా హైప్ ఇచ్చారు. మనకి లాస్ట్ వీక్ కండక్ట్ చేశారు కదా, ఫ్రైడే సాటర్డే సండే 3 days. మేము ఎలాగో హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చాం కదా, సరదాగా వెళ్ళి చూద్దాము. అంత హైప్ ఇచ్చేసారు. అంటే 150+ ఫుడ్ ఐటమ్స్ అన్నారు, ఏవేవో రైడ్స్ అని, చాలా ఫుల్ జోష్ ఉంటది, గోవా టైప్ ఫెస్ట్ అని చెప్పారు. సో సరదాగా చూద్దాము, ఇక్కడే కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఫుడ్ విషయంలో చాలా హైప్ ఇచ్చారు. అసలు ఆఖరికి బందర్లో ఫేమస్ ఏంటంటే అప్సరా బాదం పాలు కదా, అవి ఎంత పుల్లగా ఉన్నాయంటే నేను చెప్పలేను. టేస్ట్ ప్రతిదీ, మంచూరియా, మూరి మిక్చర్, అసలు ఆ పల్లీలు అన్ని ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం అయితే అస్సలు నచ్చలేదు నాకు ఏమనిపించింది అంటే, విజయవాడలో పెద్దగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ పెడతారు కదా, సేమ్ అదే ఎగ్జిబిషన్ ఒక బీచ్లో కండక్ట్ చేశారు. ఇంకా ఫుడ్ టాపిక్ మనం పక్కన పెట్టేస్తే యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయండి, గేమ్స్ ఉన్నాయి. అలానే హెలికాప్టర్ రైడ్ పర్ పర్సన్ వచ్చేసి 4000, ఇంకా పారా గ్లైడింగ్ హ్యాకింగ్ కూడా ఉంది. పర్ పర్సన్ కి 2000 ఈచ్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీలు, అదే సేమ్ మనకి మొత్తం ఎగ్జిబిషన్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ కామన్, కాకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నార్మల్ గ్రౌండ్ మీద నడుస్తాం, ఇక్కడ ఇసుక మీద నడుస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ మనం బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా, అంటే వెళ్ళి స్నానాలు చేయడానికి, అక్కడ ఆడుకోవడానికి కూడా మొత్తం బీచ్ అంతా వెళ్ళడానికి లేదు, రెస్ట్రిక్ట్ చేసేసారనమాట. సర్టెన్ పర్టికులర్ ఒక పాయింట్ పెట్టారు. సో అక్కడే మనం వెళ్ళి వాటర్లో తడవాలి, మిగతాది జస్ట్ వాకింగ్ చేస్తూ చూడడమే. ఇంకా ఒక పక్కన అయితే కబడ్డీ పోటీలు, అలానే ఎంటర్టైన్మెంట్ కి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది ఈ ఎంటైర్ ఫెస్టివల్ లో. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ మీద లేజర్ షో వేస్తున్నారు. పక్కన ఒక స్పీకర్ లాగా ఒక మెషిన్ ఉంది అనమాట, అందులోంచి అయితే వాటర్ బబుల్స్ పాప్ అవుతున్నాయి. ఇదైతే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడైతే లైటింగ్ వేసారేమో, చాలా బాగుంది. ఆల్చిప్పలు గానీ, పెద్ద పెద్ద రొయ్యలు, సీ హార్స్, షార్క్స్ ఇవన్నీ చూడడానికి కూడా బాగుంది. చాలా సెల్ఫీస్ అనమాట. ఇంకా నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే, ఎందుకు వెళ్ళాం రా బాబు, పెట్రోల్ వేస్ట్ మచిలీపట్నం దాకా అని అయితే నాకైతే అనిపించింది.